స్టార్ట్. హలో అండి, అందరూ బాగున్నారా? జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నానండి, చూడండి. చాలా మంది జొన్న రొట్టె తెలియక ఏదేదో చేస్తారు. నేను నీట్గా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఏంటంటే అండి, శుభ్రం చేసుకొని రాళ్ళు ఏదైనా ఉంటే శుభ్రం చేసుకొని కడుక్కొని ఆరబెట్టి పిండి పట్టించాలండి. నేను ముందే పిండి పట్టించాను, మీకు చూపిస్తాను. పిండి మొరపెట్టించానండి, చూడండి. అచ్చం జొన్నలు పిండి ఏడి నీళ్ళతోటి కలుపుకోవాలండి. నేను ఏడి నీళ్ళు పెడుతున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. గోరెచ్చగా అయిపోయిన తర్వాత తీసేసి ఎలా కలుపుకోవాలో కొద్దిగా వేసుకొని చూడండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా జావా చేసుకోకుండా చపాతీ మీద కొద్దిగా గట్టిగానే ఉండాలి. చపాతీ పిండి మీద కాదు, మోయనగా ఉంటేనే బాగుంటాయి. చూడండి, అలాగ చేసుకోవాలి. ఇలాగ చాలు అనమాట. ఇంకా పక్కన పెట్టుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. దాని తర్వాత కచ్చిప్ క్లాత్ తీసుకొని కాటన్ది నీళ్ళలో ముంచి పరుచుకొని నీళ్ళు చుక్కలు అలా పెట్టుకొని ఇలా ముద్దలాగా చేసుకొని మధ్యలో ఎక్స్ట్రా పిండి వస్తే అట్లా తీసేయాలి. ఇట్లా నీళ్ళు వంటుకొని నూనెతోటి అవసరం లేదు అసలు. ఎందుకండి ఇలా నొక్కుకోవాలి. కొద్దిగా నీళ్ళు అంటించుకొని నొక్కుంటే చక్కగా నీట్గా వచ్చేది జొన్న రొట్టె. షుగర్ ఉండేవాళ్ళు చాలామంది తినవచ్చు అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏడి అయింది పెనము, దాని మీద పెట్టేస్తున్నా. చూడండి, ఇలా నీట్గా పెట్టించుకొని ఇలాగ నీళ్ళు చుక్కలు చల్లుకుంటే క్లాత్ ఈజీగా వచ్చింది. అట్లాగే చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. 10 నిమిషాల్లో 2-3 చేయొచ్చండి. తినే వాళ్ళకి షుగర్ తగ్గిపోయిద్ది, లావు ఉండే వాళ్ళకి లావు తగ్గిపోతారు. చాలా హెల్త్కి చాలా మంచిదండి. తింటే రోజు సాయంత్రం పూట తింటే చాలా మంచిది. ఎలా వస్తుందో ఇదిగో వచ్చింది బాగా. ఇది ఇట్లా తిప్పుకొని కాసేపు ఉంచితే బాగా ఆయిల్ అసలు అవసరం లేదండి దీనికి. బాగా వచ్చింది అనమాట. ఆయిల్ లేకుండానే ఇలా వేయించుకోవాలి. 2 చుక్కలు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి పిండికి. పెనం మీద కూడా వేసుకోవచ్చు. అయిపోయింది బాగా. చూడండి బాగా అయిపోయింది. ఇంకోటి వేస్తున్నా సేమ్ అట్టాగే. ఇలాగ నీళ్ళు జల్లుకొని ఇలా పరుచుకొని క్లాత్ ఇలా తీసేయాలండి.
వచ్చిందో తాగే వచ్చింది ఇది కూడా. రొట్టెలు అంతే అండి, చూడండి. ఇదిగోండి చూడండి జొన్న రొట్టెలు ఎలా వచ్చినాయో చూడండి. టేస్ట్గా జొన్న రొట్టెలు రెడీ అయిందండి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగా ఉంటుందండి తింటే. థ్యాంక్ యూ అండి.